తెలంగాణలో జరిగిన కులగణన దేశానికి మార్గదర్శకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాస్ట్ సర్వేపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. హైటెక్ తరహాలో 6 నెలల్లో బస్టాండ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇక ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ను మంత్రి సీతక్కతో కలిసి భూమి పూజ చేశారు మంత్రి. మహిళల్లో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సర్కారు కృషి చేస్తుందన్నారు. మంత్రి సీతక్క ప్రజల అభిప్రాయాల మేరకే ప్రజాపాలన సాగుతుందని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు సీతక్క. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రులందరూ మేమంతా సబ్కమిటీ సభ్యులం. ఈరోజు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా 42% రిజర్వేషన్ తీసుకున్నాం. కులగణన చేసినాం. పాపం కిషన్ రెడ్డికి తెలియదు. జనగణన రాష్ట్ర ప్రభుత్వం చేసే హక్కు లేదు. మేము జనగణన చేయలే. జనగణన ఇలా కుల సర్వే చేయాలని డిమాండ్ చేశాం. అది మా విజయం. ఈ తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్. మీరు ఎంత కాదన్నా ఆనాడు ఈ కుల గణన జరిగినప్పుడు మేము జనగణన చేయలే, కులగణన చేసినాం. ఇలా దాని మీద విమర్శ చేస్తా ఉన్నారు. జనగణన కేంద్రానికి హక్కు. ఆ కనీస జ్ఞానం ప్రజాప్రతినిధిగా మాకు ఉంది. మీకు లేకపోతే కర్మ. ఆనాడు ఏ విధంగానైతే కులగణన ఏ విధంగా వ్యతిరేకించి కులగణనలు చేస్తే విభజన జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు ఇలా కేంద్రం తెలంగాణ రోల్ మోడల్ గా ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా చేయడానికి రాగానే వాళ్ళు గుర్తుల వాటి ఎక్కడికి అయిపోయి ఏం చేయాలో అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వం తింటా ఉన్నారు. వాళ్ళు చేసింది జనగణన కాదు. మేము అన్నావా? మేము చేసింది కులగణన. మేము చేసింది కులగణన. క్యాస్ట్ సర్వే చేయగలుగుతాం. క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం రాష్ట్రానికి లేదు. దాన్ని ఎవరు రాజకీయంగా విమర్శలు చేసే అవసరం లేదు. మేము చేసింది క్యాస్ట్ సర్వే, చేయాల్సింది క్యాస్ట్ సెన్సస్ అలాంగ్ విత్ బీసీ పాపులేషన్. అది మా డిమాండ్. రాహుల్ గాంధీ గారి డిమాండ్. ఇలా డిమాండ్ ఇలా నెరవేరుతుంది. ఆ డిమాండ్ నెరవేరడానికి దేశంలో రాహుల్ గాంధీ గారి కారణం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా కేబినెట్, మా శాసనసభ్యులు ఈ ప్రభుత్వం